నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లాలో హంద్రీనివా పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అండదండలు లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారని ఆవేదన. పెందుర్తి పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత. గుంటూరు సిఐడి కార్యాలయంలో ముగిసిన వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ. అక్రమ కేసులో తనను విచారణకు పిలిచారని విమర్శ. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో వార్డెన్ మృతి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు, దళిత సంఘాలు. పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అండదండలు లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో హంద్రీనివా పనులు పరిశీలించిన సీఎం అక్కడ జరుగుతున్న పనుల తీరును గమనించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సమాజాన్ని ఆసరా చేసుకుని బాగుపడిన వారు ఆలోచించాలి. ఇంకా ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. పేదవాళ్లను పైకి తీసుకొచ్చేందుకు తమ పరిధిలో చేయూత ఇవ్వాలి. కింది స్థాయిలో ఉన్న 20% మందికి అండగా నిలుద్దాం. సూచనలు, సలహాలే కాదు, అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దాం. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదు. వారి జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు మీతోనే ఉంటా. కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలో పైకి రాగలం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చాం. పనుల కోసం మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. ఆర్థిక అసమానతలను తగ్గిస్తాం. టెక్నాలజీ సరిగా వాడుకుంటేనే మనం ముందుకెళ్ళగలం అన్నారు. శాఖలో చేరుతున్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీర మరణం. దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను. తల్లి వచ్చి జ్యోతిబాయ్, తండ్రి వచ్చి రామ్ నాయక్. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు. ఎనలేని సేవలు అందించాడు. మనమందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో ఉండి అనునిత్యం మన కోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు. కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం. అలాంటి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు. అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది. దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి. కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది. అయితే ఇలాంటి జరిగినప్పుడు మనమందరం కూడా అండగా ఉండాలి. దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి. అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జాబ్ మేళాలు లేవు, నోటిఫికేషన్లు లేవని, తద్వారా యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు జరుగుతున్నాయని, కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని అనిత అన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, రానున్న 1 సంవత్సరంలోనే 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అనంతరం 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు సత్కరించారు. ఇంతకు ముందు గవర్నమెంట్ల గురించి మాట్లాడడానికి కూడా మాకు ఇంచుమించుగా 10 నెలల టైం అయిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం అనుకుని మాట్లాడుకునే పరిస్థితి కూడా కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలామంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ని రోజులు ఇంత చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్తోని బాధపడలేక, ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక, ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి, చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అనుకుంటాం ఇది పాలకుల తాలూకా అంటే పాపం అనే అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉన్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్కి సంబంధించి ఆ హెచ్ఆర్ని బతిమాలుకునో బెదిరించుకునో ఏదో రకంగా ఇక్కడ కూర్చోబెట్టుకొని డెఫినెట్గా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనే ఒకే కృత నిశ్చయంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేసిన తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించాలి. ఎందుకంటే ఈ రోజు నా నియోజకవర్గంలోని కూడా మన ఒక 4 మంత్స్ బ్యాక్ ఒక జాబ్ మేళా కండక్ట్ చేసుకున్నాం. మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకొక జాబ్ మేళా కండక్ట్ చేసుకోవడానికి ఆ రోజు మా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి సుమారుగా 900 మందికి పైగా ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు నేను ఇందాకే అడిగాను, ఇంతకు ముందు ఎక్కడ జరిగిందంటే గోపాలపట్నంలో చూస్తే 807 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అందరూ కూడా దగ్గర 2,000 ఉద్యోగాలతో మీ దగ్గరికి నుంచున్నారు. చాలా మంది సుమారుగా 2,500 నుంచి 3,000 వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయా అంటే డెఫినెట్గా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు. తీసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ మీ కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం. చాలా మంది ఊర్లను కూడా పక్కన పెట్టి మీకు కంపెనీలకు ఆ రోజు భూములు ఇచ్చి మీ కంపెనీలను ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ రోజు కంపెనీల దగ్గర కూడా భూములు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు ఈ నేపథ్యంలో మీరు కూడా ముందుకు రావడం, ఆ ముందుకు వచ్చే క్రమంలో వాళ్ళందరికీ కూడా ఒక జాబ్స్ వచ్చే పరిస్థితి కూడా రావడం అనేది కూడా అది మీకు ఒక బెనిఫిట్ గానే భావించాలి, మీకు ఒక బ్లెస్సింగ్ గానే భావించాలి. ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా మంది బీటెక్లు ఎంటెక్లు చేసుకొని ఉన్నారు. నేను రీసెంట్గా లాస్ట్ టైం మహిళా పోలీసుల గురించి సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మహిళా పోలీసులు గుంటూరు సిఐడి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని, బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలోనే నేను ఊళ్ళో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందు నుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం, జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సజ్జల పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకు ఇచ్చారు. అయినప్పటికీ మళ్ళీ పిలిచారు. మీ సూచనల ప్రకారమే జరిగిందా ఇలాంటి విషయాలన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తింటే బాధపడతాం, ఆక్రోశం వస్తుంది. ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో నేను బాధ కలిగించాను. అంత అసభ్యకరంగా ఘోరంగా యువకులే అర్థం మాట్లాడుతున్నాను. కానీ దాడులు పరిష్కారం అనేది మేము అనుకోం. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ
ఎంకరేజ్ చేయవచ్చు. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఇంకేది రెండో రియాక్షన్ ఎవడన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, ప్రజల్లో బలమైన అభిమానం ఉన్న నాయకుడు, అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలు అన్ని రకాలుగా. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. ఇటువైనా అటైనా ఎవరికైనా పబ్లిక్ లైఫ్లో అంటే రెండు కరెక్ట్ కాదని చెప్పి కూడా అదే చెప్పాను. కానీ దీనికి సంబంధించినంత నేను లేని ఆ రోజు అని చెప్పినప్పుడు ఈరోజు మళ్ళీ అడిగాను. తెలిసిన విషయాలు ఏమంటే చెప్తున్నాను, తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవే నాకు తెలియదండి. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాను. ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది. ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పినట్టు ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాను. లేదు, వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం ఎందుకు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు. సురంపాలెం ఆదిత్య యూనివర్సిటీ హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్న నిండుకొండల నాగమల్లిక అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన యూనివర్సిటీ సిబ్బంది నాగమల్లి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు, దళిత సంఘాలు. భారీగా స్తంభించిన ట్రాఫిక్. మృతురాలి బంధువులు తమకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన చేస్తామని మీడియాకు తెలియజేశారు. నా పేరు దుర్గప్రసాద్ అండి. మాది మెరచవరం. మా అక్క పేరు నాగమల్లిక అనమాట. మా అక్క సంవత్సరం పట్టి నుంచి ఇక్కడ ఆదిత్య సూరంపాలెంలో హాస్టల్ వార్డెన్గా చేస్తున్నాను అనమాట. అయితే రీజన్ మాకు నిన్న వరకు బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేకుండా మా చిన్నక్క మాట్లాడితే ఫోన్ మాట్లాడి అంతా బాగానే ఉంది. అదేమంటే నైట్ మాకు 2 ఆ టైంకి ఫోన్ వచ్చింది అన్నమాట. ఇలా మీ చిన్నమ్మ ఇలా ఊరేసుకుందని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఇక్కడ అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మాకు పని ఊపురుతుందని చెప్పేసి అన్నారంట. కానీ ఇక్కడ తీసుకొచ్చి చూస్తే అప్పటికి చనిపోయిందనండి. మరి ఇది చనిపోయిందని ఏంటంటే ఎవరు ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు కూడా బాడీ చూపించమంటే కూడా ఎవరు మాకు బాడీ చూపెట్టలేదు. సో దీనికన్నా నేను ఫర్దర్ మీరు యాక్షన్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను. ఊరేసుకున్నదన్న విషయం అయితే మీకు ఖచ్చితంగా ఏం తెలియదు. ఊరేసుకుందని కొంచెం ఎమర్జెన్సీగా ఉంది రండి అని చెప్పేసి మా పెద్ద వాళ్ళకి ఫోన్ చేయారంటే అండి. ఇది తప్పగానే మీకు ఎలా జరిగింది ఊరేసుకున్నాం. అది ఊరేసుకున్న తర్వాత పోలీస్ కార్యం ఎవరైనా వచ్చి మీ ప్రమేయం తెలియకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారండి. కాలేజ్ వాళ్ళు ఏం చేయారంటే ఆ ఊరేసుకున్న తాడిని ఆ చీరని కట్ చేసి వాళ్ళ అంబులెన్స్ మీద హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చారన్నమాట. మీకు ఏ ఇంటిమేషన్? మాకు ఇంటిమేషన్ ఏది తెలియదండి. ఇలా చనిపోయింది అంటే ఇలా ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నారు. అది తప్పగానే ఇలా చనిపోయింది తీసుకొచ్చాం అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అయితే మా పెద్దమ్మ గారికి ఎవరికి ఇవ్వలేదండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఫోన్ చేస్తే నేను మా నాన్నగారికి మొత్తం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చామండి. 23 సంవత్సరాలు ఉంటుంది మాకు. 23-24 సంవత్సరాలు. పేరు నాగమల్లిక అండి. పేరు సరే. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు క్రియాశీల సభ్యత్వాల కిట్ల పంపిణీ కార్యక్రమం పిఠాపురం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాల కిట్లను అందజేశారు. ఈరోజు పిఠాపురం జనసేన పార్టీ ఆఫీసులో ఈ సంవత్సరం సంబంధించిన సభ్యత్వాలకు సంబంధించిన కిట్లు వారికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిగా పిఠాపురం జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాలంటీర్లందరికీ కూడా మనపూర్వకంగా కూడా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున కూడా వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే రాష్ట్రంలో పిఠాపురాన్ని అగ్రస్థానంలో నిలిపారు. సభ్యత్వ నమోదులో 30,000 సభ్యత్వాలు చేశాం.
గత ఏడాది 6,000 ఉన్న సభ్యత్వాన్ని ఈ ఏడాది 30,000గా చేశారు. ఇందులో ఈ వాలంటీర్ యొక్క కృషి చాలా అసామాన్యమైనది. వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా దేశ చరిత్రలో ఒక పార్టీలో ఒక సభ్యత్వం చేసి ఒక కార్యకర్తకు ఏమైనా ఇబ్బంది కలిగి అనుకోని పరిస్థితుల్లో ఏమైనా మరణం సంభవిస్తే 5 లక్షలు ఇవ్వాలనేటువంటి తలంపు మన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది అధికారంలో లేనప్పుడు ఇది కంటిన్యూగా ఇది 4వ సంవత్సరం మేము చేయడం, అధికారంలో లేనప్పుడు కూడా ఎంతో ఘనంగా చేసి చూపించాం. ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. ప్రమాణం ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు కూడా 1,500 మందికి 5 లక్షల చెక్కులు అందజేయడం జరిగింది. నిజంగా కూడా ఈ స్కీమ్ పెట్టిన కారణం ఏంటంటే జనసేన పార్టీ అంతా కూడా యువశక్తితో నిండిపోయింది. మా అధ్యక్షులు వారు ఎక్కడ కార్యక్రమం చేసినా వేలాదిగా మా జన సైనికులు తరలి వస్తారు. వీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదానికి గురైతే ఆ కుటుంబాలకు ఎవరు అండగా నిలబడరు. వారందరికీ మనం ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని 4 ఏళ్ల క్రితం జనసేన పార్టీ ప్రారంభించింది. నమ్ముతో నభవిష్యత్ దేశంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నో రాజకీయ పార్టీలు చేయని పని అధికారంలో లేనప్పుడు కూడా జనసేన పార్టీ చేసి చూపించింది. అదే రకంగా ఈరోజు 13.5 లక్షల సభ్యత్వంతో జనసేన పార్టీ చాలా అజేయమైన శక్తిగా మిగిలింది. ఇంతటి ఈ ఘనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మా అందరికీ బాసలుగా నిలబడి ఎన్నో సందర్భాల్లో సభ్యత్వం సభ్యులు సరిపోనప్పుడు మా అధ్యక్షులు గారు స్వయంగా కూడా ఈ ఇన్సూరెన్స్ రంగంతో కొంత సొమ్ము వారికి జప్ చేసి కూడా కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి బృహత్త కార్యక్రమంలో పాల్పంచుకున్న వీరందరికీ కూడా నా మనపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనందరం కూడా మళ్ళీ త్వరలోనే 2-3 నెలల్లో మళ్ళీ రిన్యూలు వస్తాయి. ఇందులో మనమంతా కూడా ఉత్సాహంగా పాల్గొని మరింత ఉత్సాహంగా చేసి, ఎందుకంటే ఇది మన కోసం కాదు, ఆ ఆపదల్లో ఉన్నటువంటి జన సైనికుడిని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, మొన్న మల్లంలో ప్రమాదం జరిగింది. ఆ అబ్బాయి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం ఉంది. దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నాం. వారికి కూడా ఈ సభ్యత్వం సంబంధించిన 5 లక్షలు కూడా త్వరలోనే అందజేయడం జరుగుతుంది. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా కడు రమణీయంగా భక్తుల సత్యదేవ నామ సంకీర్తన ఆనందోత్సవాల నడుమ వేడుకగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా కడు రమణీయంగా భక్తుల సత్యదేవ నామ సంకీర్తన ఆనందోత్సవాల నడుమ వేడుకగా నిర్వహించారు. వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ, తుని ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు. అలాగే కొండపైన కళావేదిక వద్ద వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా శ్రీ స్వామివారిని గరుడ వాహనంపై, అమ్మవారిని గజవాహనంపై అన్నవరం గ్రామ పురవీధుల్లో ఊరేగించి అనంతరం వార్షిక కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి శ్రీ స్వామి అమ్మవార్లకు వివిధ రకాలైన సుగంధ పుష్పములతో అలంకరించి భక్తులకు నయనానందకరంగా కన్నుల పండుగ వేడుకగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, డీసీ రమేష్ బాబు, ఏసీసీహెచ్ రామ్మోహన్ రావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఉన్నత సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
చిన్న వయసు నుండే బాలబాలికలు ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మే 2వ తేదీన ప్రారంభమైన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా హాజరయ్యారు. తాత్విక బాల వికాస్ కార్యక్రమంలో శిక్షణ పొందిన బాలబాలికలకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా సర్టిఫికెట్లను బాలబాలికలకు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. ఈ 4 సంవత్సరాలు అంతర్జాలం ద్వారా తాత్విక బాల వికాస్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తూ అనేక కోణాల్లో భౌతిక విద్యతో పాటు తాత్విక శాస్త్రాన్ని కూడా చిన్నతనంలోనే పిల్లలకు తెలియజేసి తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరించడం వల్ల వారి యొక్క జీవితాల్లో చక్కని జీవిత ఆశయాలను తీర్చిదిద్దుకోవడానికి, జీవిత సౌధాన్ని నిర్మించుకోవడానికి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రేరణ శక్తిని వారిలో ఉత్పన్నం చేయడానికి తాత్విక బాల వికాస్ వారి జీవన విధానంలో ఎంతో ఇతోధికంగా ఉపయోగపడేటువంటి విషయాన్ని వారు ఈ 4 సంవత్సరాల విద్యా సంవత్సరంలో పొందడం జరిగింది. మరి మన జీవితాన్ని ఒక ఉన్నతంగా ఆదర్శవంతంగా మానవ సమాజంలో మన భౌతిక సంసారంలో తల్లిదండ్రులు అతిథులతో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితో ఒక ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి తాత్విక జ్ఞానము ఎంతో అవసరము. మన మనస్సుని నియంత్రించేటువంటిదే తాత్విక జ్ఞానశాస్త్రము. అందుకే ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తారు. అంటే అన్ని శాస్త్ర విజ్ఞానాల మించి ఉన్నటువంటిది తత్వజ్ఞానము. కాబట్టి ఈ తత్వజ్ఞానాన్ని మనం గ్రహించగలిగి మనం ఆ తత్వ జ్ఞానశాస్త్రంలో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనస్సుకు నియంత్రించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విశ్లేషణ ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఏర్పడుతుంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి అనుకూలం కానిటువంటి పరిస్థితి కానీ, లేదా మనకి ప్రేరణ కలిగించేటువంటి పరిస్థితులు కానీ ఉన్నప్పుడు మనస్సు తదానుగుణ్యంగా స్పందించి మనం ఆలోచనలో కూడా మార్పు వస్తుంటుంది. కాబట్టి మన ఆలోచనలో వచ్చినటువంటి మార్పు అది మంచిదా చెడుదా అనేటువంటిది విశ్లేషించుకోవాలి. అప్పుడు విశ్లేషించుకున్నప్పుడు మంచిదైనప్పుడు ఆ ఆలోచన చుట్టూ మనం పరిగెట్టాలి. ఆ చెడుదైనప్పుడు ఆ ఆలోచనని మనం తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి తాత్విక జ్ఞానశాస్త్రము మనసులో మంచి చెడులను విశ్లేషిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని వై రామవరం మండలం శేషరాయి గ్రామం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ కాకూరి పండన్న అలియాస్ జగన్తో పాటు మల్కాజ్గిరి జిల్లాకు చెందిన డివిజన్ కమిటీ మెంబర్ రమేష్ మరణించారు. జగన్ గతంలో జరిగిన అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇతనిపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. అలాగే మరణించిన రమేష్ పై 8 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిసింది. విద్యార్థి దశ నుంచి మావోయిస్టు కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకుని ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన జగన్ ఏఓబీ బార్డర్లో కీలక నేతగా వ్యవహరించడమే కాకుండా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు ఒకటిగా చలామణి అవుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం మావోయిస్టు కమిటీ సభ్యులు 20 మంది వరకు సమావేశం అవుతున్నారనే పక్కా సమాచారంతో గ్రే హౌండ్స్ దళాలు ఏఓబీ సరిహద్దులో కూంబింగ్ నిర్వహించగా ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో ధీటుగా స్పందించిన గ్రే హౌండ్స్ దళాలు ఎదురు కాల్పులు జరపడంతో జగన్తో పాటు డివిజనల్ కమిటీ మెంబర్ రమేష్ కూడా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలంలో 2 AK-47 తుపాకులతో పాటు ఒక 302 రైఫిల్, 4 మ్యాగజైన్లు, ఒక కిట్ బ్యాగు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు అల్లూరు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఎవరైనా మావోయిస్టు పార్టీ నేతల బంధువులు ఉంటే వారిని లొంగుబాటు దిశగా
ప్రయత్నాలు చేయవచ్చునని పేర్కొన్నారు. అటువంటి వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 7th May around 2:30 p.m. వైరామవరం మండల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పోలీస్ పార్టీ అప్పుడు కూమింగ్ ఆపరేషన్స్ లో వెళ్తున్న సమయంలో మావోయిస్ట్ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 15 అండ్ అదర్ పర్సన్స్ పోలీస్ పార్టీని చూసి వాళ్ళపైన ఫైర్ ఓపెన్ చేయడం జరిగిన వెంటనే పోలీస్ పార్టీ తరఫున రెస్పాండ్ అయ్యి అప్పుడు ఈ క్రమంలో 2 మావోయిస్ట్ చనిపోయారు. దాంట్లో నంబర్ 1 కాకురి పండన్న అలియాస్ జగన్ SZCM ర్యాంక్ మావోయిస్ట్ కాడర్. అతని పైన సుమారు more than 100 కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా అతని పైన నియర్లీ 20 lakhs రూపీస్ కి రివార్డ్ కూడా ఉన్నాయి. సెకండ్ పర్సన్ రమేష్, అతను కల్లిమల ఏరియా వాళ్ళు, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అతను DCM ర్యాంక్ మావోయిస్ట్ కార్డర్ ఫార్మేషన్ ఉన్నవాళ్ళు. అతని పైన సుమారు 8 lakhs రూపీస్ వరకు రివార్డ్ ఉన్న అతను నియర్లీ 30 కేసెస్ లో 30 క్రిమినల్ కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో మనకి రికవర్ అయిన ఐటమ్స్ లో 2 AK-47 ఉన్నాయి, 1 303 రైఫల్ ఉన్నాయి, 4 మ్యాగజైన్స్ ఉన్నాయి. దాంట్లో 3 AK-47 మ్యాగజైన్స్, 1 303 రైఫల్ మ్యాగజైన్, ఇంకా రౌండ్స్ ఉన్నాయి. దెన్ కిట్ బ్యాగ్స్, మావోయిస్ట్ లిటరేచర్, 98,000 రూపీస్ క్యాష్, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్స్, మెడికల్ కిట్ బ్యాగ్స్, ఇంకా కొన్ని అదర్ ఐటమ్స్ ఉన్నాయి. సో మీడియా బంధువులతో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు మన ASR జిల్లాలో తిరుగుతున్న ఈ మావోయిస్ట్ కార్డర్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్తో మీరు కూడా వాళ్ళకి బంధువులని కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళని సరెండర్ చేయమని చెప్పుకోవచ్చు. ఈ మీడియా బంధువులతో మీడియాతో సహా మీడియా ద్వారా కూడా మనకి ఇంపార్టెంట్ విలేజెస్ లో లీడర్స్ కానీ పెద్ద మనీషితో రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు కూడా ఎప్పుడైనా వాళ్ళు మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళని సరెండర్ కోసం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు. మీకు ఏమైనా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం సామాన్య ప్రజలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది నిరుపేదలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కొత్తపల్లి మండలంలో పలువురికి వైద్య ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అనిసటి సత్యానందరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తుల చైతన్య రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి కొంతమందికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలు ఈరోజు రావడం జరిగింది. అందులో కొప్పిశెట్టి సూర్యచంద్ర ప్రకాశ్రావు గారికి 2,29,000, కొమ్మూరి వీరవేణికి 45,000, అలాగే తాడి మంగకి 25,000, శివకోడి శాంతికుమార్కి 73,000 ఇవ్వడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదవాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆయన వంతు సహాయంగా మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మరి వారందరికీ కూడా ఈవేళ చెక్కుల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మరి కొంత ఆరోగ్యం బాగుపడాలని మరి కొంత ఒకళ్ళిద్దరు కూడా స్వర్గస్థులు అవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం మరి తోడుగా ఉండాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగిందని చెప్పి విశాఖ రిషికొండలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాంకింగ్ పర్యవేక్షణలో ప్రారంభమైన వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంపును షాప్ చైర్మన్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి సముద్రంలో బోట్ రేసింగ్ రవినాయుడు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ వేదికగా వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలని 2002లోనే అప్పటి సీఎం చంద్రబాబు భావించారని, నాటి నుంచి సమర్థవంతంగా వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటర్ స్పోర్ట్స్ ను నిర్వీర్యం చేసి ఆక్రమణకు పాల్పడడం బాధాకరమని అన్నారు. తిరిగి కూటమి రాకతో వాటర్ స్పోర్ట్స్ కు పూర్వ వైభవం తీసుకొస్తున్నట్లు షాప్ చైర్మన్
ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారంతో విశాఖలో వాటర్ స్పోర్ట్స్ను అభివృద్ధి చేస్తున్నామని, అతి త్వరలోనే అత్యుత్తమ క్రీడా వసతులు కల్పిస్తామన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపును సద్వినియోగించుకోవాలని, వాటర్ స్పోర్ట్స్లో విశాఖ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు రాణించాలని షాప్ చైర్మన్ రవి నాయుడు కోరారు. విశాఖపట్నం మొదటి నుంచి, ఎందుకంటే విశాఖపట్నానికి సముద్రం అనేది గుండెకాయలాగా, ఈ పట్టణం అభివృద్ధి చెందుతుందంటే మనకి దీనివల్లనే. దాంతోపాటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2002 నేషనల్ గేమ్స్ పెట్టాలనుకున్నప్పుడు అన్ని డిసిప్లిన్స్ హైదరాబాద్లోనే కాకుండా విశాఖపట్నంలో కూడా వాటర్ గేమ్స్ సంబంధించి విశాఖపట్నంలో పెట్టాలని ఆ రోజు ఇక్కడ మనం ఏదైతే రుషికొండ ఈ ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం. తర్వాత ఇక్కడ ఎందుకంటే మత్స్యకారు పిల్లలు కూడా బై బాన్ వాళ్ళకి దీని మీద మంచి హోల్డ్ ఉంది. వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు, అరకు, అదేవిధంగా అనకాపల్లి ఈ ప్రాంతాలంతా మీరు మెంటల్గా, ఫిజికల్గా కూడా సముద్ర ఆధారితంగా మీరు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. మీకు కానీ ఈ స్పోర్ట్స్లో కానీ మీకు ఎంకరేజ్ అందితే ఖచ్చితంగా మీరు ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నిర్వహణ జరుగుతోంది. అయితే దురదృష్టవశాతం గత ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో ఇక్కడున్న ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ అంతా రాత్రి డెమాలిష్ చేయడం, మన డిఎస్ఈఓ గారికి కూడా చెప్పకుండా, అధికారులకు, కోచెస్కి చెప్పకుండా మొత్తం అంతా చేసి అక్కడ హెలిప్యాడ్ పెట్టాలని, తర్వాత ఆ తాడేపల్లి ఏదైతే సేమ్ అదే ప్యాటర్న్లో ఈడొక బంగ్లా కట్టి ఇక్కడే దిగి ఇక్కడే ఉండాలని ఆయన ఏదో ఆలోచనతో ఆ రోజు క్రీడాకారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత బాధేసింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే క్రీడాకారులకు మనం ఆ రోజు కేటాయించామో ఆ స్థలాన్ని పూర్తిగా ఈరోజు ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. వెంటనే క్రీడాకారుల కోసం మనం అండగా నిలబడాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి చెప్తానే ఆ రోజే సార్ కూడా బాధేసింది. ఆ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడున్న మన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, మన అధికారులు కూడా వెంటనే ఇక్కడున్న మన డిఎస్డిఓ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా జారీ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్తో, పిఎంఆర్డీఏ కమిషనర్ గారు, కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం. దాని తర్వాత మనకి కూడా ల్యాండ్, ఎందుకంటే ఇక్కడ అంతా పిల్లలు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లాలో హంద్రీనివా పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అండదండలు లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారని ఆవేదన. పెందుర్తి పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా, ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి బంగళపూడి అనిత. గుంటూరు సిఐడి కార్యాలయంలో ముగిసిన వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, అక్రమ కేసులో తనను విచారణకు పిలిచారని విమర్శ. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో వార్డెన్ మృతి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు, దళిత సంఘాలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.